సో దీనికి సంబంధించి మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించి 33 జీపీస్ అండ్ 244 పోలింగ్ స్టేషన్స్ కొద్ది క్రిటికల్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సెన్సిటివ్ జీపీస్ 153 జీపీస్ 1360 పోలింగ్ స్టేషన్లు కొద్దిగా సెన్సిటివ్గా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అండ్ మనకి 100% ఎస్టీ రిజర్వేషన్ ఉన్న 100% ఎస్టీ పాపులేషన్ ఉన్న జీపీస్ 22 కూడా మనకి ఇందులో మొత్తం ఉండబోతా ఉన్నాయి. బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి 3508 బ్యాలెట్ బాక్సెస్ జంబో బ్యాలెట్ బాక్స్లు, మీడియం బ్యాలెట్ బాక్స్లు 1428 మనకి ఉన్నాయి. సో బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏరియా మనకి పీపుల్ ప్లానింగ్ ఎలక్షన్స్ అనగా ఆర్ఓస్ కానీ ఏఆర్ఓస్ కానీ లేకపోతే పోలింగ్ ఆఫీసర్స్ కానీ అవన్నీ కూడా మనకి సఫిషియెంట్ అవైలబిలిటీ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ 6th సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా మనం పెట్టుకోబోతా ఉన్నాం. 9th నోటిఫికేషన్ వచ్చే ముందే కూడా మనం ట్రైనింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం. అండ్ డిస్ట్రిక్ట్ సంబంధించి కంట్రోల్ రూమ్ అనేది మనం నోడల్ ఆఫీసర్ కూడా పెట్టుకోవడం జరిగింది. కంట్రోల్ రూమ్ 24/7 కంట్రోల్ రూమ్ మన కలెక్టరేట్లో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎనీ కంప్లైంట్స్ అనేది విల్ బి రౌటింగ్ త్రూ దిస్. ఇక్కడ కంట్రోల్ రూమ్ విల్ బి ద సెంట్రల్ పాయింట్. మెనీ మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్స్ కాండక్ట్లో కానీ లేకపోతే ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ ఇక్కడ నుంచి మనం మానిటర్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ నుంచి మనము యాక్షన్స్ కానీ లేకపోతే రిపోర్ట్స్ కాల్ఫర్ చేయడం కానీ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఫీల్డ్ సర్వేలెన్స్ టీమ్ కూడా మన ప్రతి మండలికి కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అనేది మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. బట్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అనేది నోటిఫికేషన్ రాగానే వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫీల్డ్ సర్వేలెన్స్ టీమ్ మెంబర్స్ అనేది మాత్రం ఫీల్డ్లో యాక్టివ్గా వాళ్ళు టుడే మార్నింగ్ నుంచి ఉన్నారు. బట్ ఈరోజు మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్ రిగార్డింగ్ ఎలక్షన్స్ సంబంధించి. మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే విల్ బి అడ్వాన్స్. ఓకే 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 సో ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రెస్ ద్వారా జిల్లా ప్రజలు ఆఫీసర్స్ కానీ లేకపోతే అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఉదయం 10:30కి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్స్ రూరల్ లోకల్ బాడీస్ అనగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ పంచాయత్ అండ్ వార్డ్ మెంబర్ సంబంధించి ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి October 9న రాబోతా ఉన్నది. బట్ ఎలక్షన్ దీని ప్రకారం కూడా మనకి ఈరోజు మార్నింగ్ 10:30 నుంచి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఇన్ రూరల్ లోకల్ బాడీస్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది 3 ఫేజుల్లో మనం చేయబోతా ఉన్నాం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఫస్ట్ 24 అవర్స్లో కూడా గవర్నమెంట్ ఆఫీసెస్లో అన్నీ కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ కానీ లేకపోతే పొలిటికల్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేయబోతా ఉన్నాం. నెక్స్ట్ 48 అవర్స్ సంబంధించి ఆల్ రూరల్ లోకల్ బాడీస్లో ఉన్న ఆల్ ఏరియాస్ అండ్ మున్సిపల్లో ఉన్న ఎనీ ఏరియాస్ విచ్ క్యాన్ ఎఫెక్ట్ ద రూరల్ ఓటర్స్ ఏమైనా ఉంటా కూడా అవి కూడా పోస్టర్స్ కానీ హెడింగ్స్ కానీ హోర్డింగ్స్ కానీ లేకపోతే ఎనీ పెయింటింగ్స్ కానీ కూడా విల్ బి రిమూవ్. 72 అవర్స్ దాంట్లో కూడా ఏమైనా ప్రైవేట్ ఏరియాస్లో కూడా అక్రాస్ ఆల్ ద ఏరియాస్లో కూడా విల్ బి రిమూవ్. దట్స్ ఫర్ ద సెకండ్ 72 అవర్స్ సంబంధించి రిపోర్ట్. మనకి జిల్లాకు సంబంధించి కూడా 20 జెడ్పీటీసీ 216 ఎంపీటీసీలు అన్ని మనకి ఉన్నాయి. సో ఫస్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించి కూడా మనము ఫస్ట్ ఫేజ్ 1 2 ఫేజ్లో వెళ్ళబోతా ఉన్నాం. జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించి 10 మండల్స్లో సంబంధించి 10 జెడ్పీటీసీలు 108 ఎంపీటీసీలు అనేది మనం ఫేజ్ 1 ఎలక్షన్స్లో జెడ్పీటీసీకి వెళ్ళబోతా ఉన్నాం. ఫేజ్ 2లో 10 జెడ్పీటీసీ అండ్ 108 ఎంపీటీసీకి వెళ్ళబోతా ఉన్నాం. ఫేజ్ 1లో వెళ్ళబోతున్న మండల్స్ మేడిపల్లి, భీమారం, కతలాపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, సారంగాపూర్, బీర్పూర్, రాయకల్ అనేది ఒక ఫేజ్లో వెళ్ళబోతా ఉన్నాయి. ఇంకొక ఫేజ్లో ధర్మపురి, బుగ్గారం, మల్యాల్, కొడిమ్యాల్, ఎండపల్లి, వెల్గటూర్, జగిత్యాల రూరల్, జగిత్యాల, గొల్లపల్లి, పేడపల్లి అనేది వెళ్ళబోతా ఉన్నాయి. అలాగే ఇవే 2 ఫేజ్లో కూడా మనం సర్పంచ్ ఎలక్షన్స్లో వెళ్ళబోతా ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్ సంబంధించి మనకి 3 ఫేజ్లో ఎలక్షన్స్ చేస్తే మనం సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో మన జగిత్యాల జిల్లా సర్పంచ్ ఎలక్షన్స్ వెళ్ళబోతా ఉన్నాం. జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేది మనం 2 ఫేజ్లో వెళ్ళబోతాం. ఈ 10 మండల్స్ అండ్ 108 ఎంపీటీసీలు. అలాగే ఆ 10 మండల్స్లో ఉన్న 189 ఇప్పుడు చెప్పిన ఏదైతే ఫేజ్ చెప్పామో 189 జీపీలు 1728 వార్డులు ఒక ఫేజ్లో, 196 జీపీలు 1808 వార్డ్స్ ఒక ఫేజ్లో వెళ్ళబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా నోటిఫికేషన్ అనేది మనకి 9th రాబోతా ఉన్నాయి. ఫేజ్ 1 సంబంధించిన ఎలక్షన్స్ మనకి 23rd చేయబోతా ఉన్నాం. ఫేజ్ 2 అనేది మనము 27th చేయబోతా ఉన్నాం. కౌంటింగ్ అనేది 11th చేయబోతా ఉన్నాం. ఇది జెడ్పీటీసీకి అండ్ ఎంపీటీసీకి సంబంధించి మనకి కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ కూడా మనం 5 ఐడెంటిఫై చేసుకున్నాం. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ మోడల్స్ ఇది జగిత్యాల్లో,
మోడల్ స్కూల్ కండ్లపల్లి, మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నం, మోడల్ స్కూల్ కల్లూరు, మోడల్ స్కూల్ గొల్లపల్లి. ఇవన్నీ కూడా మన స్ట్రాంగ్ రూమ్ సెంటర్స్. ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని దెన్ మనకి అవి వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్, స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మనము చేయబోతా ఉన్నాం. రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా జెడ్పీటీసీ 24 మెంబర్స్ అండ్ ఎంపీటీసీకి 84 మెంబర్స్ అనేది మనం అపాయింట్ చేసుకోనున్నాం. జోనల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రూరల్ ఓట్స్ మనకి 6,07,263 ఓట్లు మనకి మొత్తం ఉన్నారు. 6,07,263 మంది ఓటర్లు తమ ఓటర్ వినియోగించుకోబోతా ఉన్నారు నెక్స్ట్ 40 days లో. మెన్ అనేది 2,89,266, ఉమెన్ 3,17,988, అదర్స్ అనగా 9 మెంబర్స్ అనేది మనకి ఇప్పటిదాకా దీంట్లో ఉండడం జరిగింది. సో దిస్ ఈస్ ద డేటా. గ్రామ పంచాయత్స్ కి మనకి సంబంధించి కూడా డేట్ ఆఫ్ పోల్ అనేది 4th ఒకటి చేయబోతా ఉన్నాం ఒక ఫేజ్ లో, 8th ఒక ఫేజ్ లో వెళ్ళిపోతా ఉన్నాం. వాళ్ళకి సంబంధించి కూడా మార్నింగ్ 7 నుంచి 1 దాకా కూడా ఎలక్షన్ అక్కడ జరగబోతా ఉంది. తర్వాత 2 o'clock నుంచి కౌంటింగ్ అక్కడే స్టార్ట్ అయ్యి ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా అక్కడే జరుగుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ మాత్రం November 11th కౌంటింగ్ జరిగి అక్కడ ఆ రోజు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అనేది మనము చేసుకోబోతా ఉన్నాం.